అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి గల వారికి రేపటి రోజున అనగా ఫిబ్రవరి 5వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు, వారి జీవితంలో ఎదురవబోయే సమస్యలు ఎటువంటివి, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల తగిన పరిహారాలు మొత్తం అయితే వీడియోలో మనం పూర్తిగా క్షుణ్ణంగా అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే క్లుప్తంగా అర్థమవుతుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ విజయరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9032131622. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీశాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం లభిస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారు రేపటి రోజున 2 రకాల మనుషులను అయితే కలవబోతున్నారు. వారు ఎవరంటే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఒకరైతే మీ జీవితంలోకి వెలుగును తీసుకురాబోతున్నారు, మరొకరైతే మీ జీవితానికి నష్టం కలిగించే రూపంలో అయితే రాబోతున్నారు. మరి ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు? మరో వ్యక్తి అదే సమయంలో మీతో గొడవ పెట్టుకుని కూడా మిమ్మల్ని చూసి కూడా మీ మనసుకు దగ్గరగా కూడా కాబోతున్నారు. ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల రేపటి రోజున అయితే మీ దినఫలాల ప్రకారం ఏం జరగబోతున్నాయి, ఎటువంటి ప్రమాదాలు రాబోతున్నాయి, ఎటువంటి మేలు జరగబోతుంది, మొత్తం అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే ఈ యొక్క రాశి గల వారు చాలా నేరుగా ముక్కుసూటితనంగా అయితే మాట్లాడతారు. ఎదుటివారిని నమ్మటం త్వరగా అయితే జరుగుతుంది. ఏ విషయంలో అయినా కానీ ఒక లోపం ఉందనుకోండి, ఎవరైనా నిజంగా వాళ్ళను కనిపిస్తే కనుక అతి ఎక్కువగా నమ్మేసి అటువంటి వ్యక్తులను అయితే చెప్పుకోవచ్చు. అందువల్ల ఈ జీవితంలో చాలాసార్లు మోసపోయినటువంటి సందర్భాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. వీరికి ఉన్నటువంటి గ్రహస్థితుల ప్రభావం వలన రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి సాయంత్రం నుంచి కూడా 2 పరీక్షలు అయితే ఎదురవ్వబోతున్నాయి. ఈ యొక్క రాశి గల వారికి ఏ విషయాన్ని సాధారణంగా నమ్మరు. ఒక్కొక్కసారి వారు చెవులతో వినింది నమ్మరు, కంటితో చూసింది కూడా నమ్మరు. దాన్ని 1కి 2 సార్లు వాళ్ళు క్రాస్ చేసుకుని మరీ చేసుకుంటూ ఉంటారు. అది నిజమా అబద్ధమా, దానివల్ల మనకి మంచా చెడా అనేది 1కి 4 సార్లు ఆలోచించుకునే మనస్తత్వం కలవారని అయితే చెప్పుకోవచ్చు. కాకపోతే ఒక్కొక్కసారి ఈ యొక్క రాశి గలవారు ఆవేశంతో ఎక్కువగా ఒక్కొక్కసారి కొద్దిగా మోసపోయే అవకాశాలు కూడా ఎన్నో సందర్భాల్లో వీరు ఎదుర్కొన్నటువంటి కష్టం అయితే ఉంది. మరి ముఖ్యంగా వీరికి సహకారం చేసేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో, అదేవిధంగా గొడవ పెట్టుకోవాలనుకుంటున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో వివరంగా అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే ఇక ముందు మీకు ఎవరైనా సహకారం చేయడానికి నిలబడితే ఇప్పుడు వారు ఏ విధంగా అయితే మీకు దగ్గర కాబోతున్నారు, వారిని మీరు ఎలా గుర్తించాలి అనే విషయానికి వస్తే కనుక మీకు రేపటి రోజున అయితే ఎవరైతే సహకారం చేయడానికి నిలబడేటువంటి వ్యక్తి అయితే ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మీరు ఎవరిని నమ్మరు. అందరికీ తెలిసిందే సహకారం చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే బంధువులై ఉండవచ్చు, స్నేహితులై ఉండవచ్చు, లేదా మనకు కొత్తగా ఎవరైనా పరిచయస్తులై కూడా ఉండవచ్చు. వారి ద్వారా మీకైతే రేపటి రోజున ఒక మంచి సంఘటన అయితే జరగబోతుంది. ఆ వ్యక్తి ద్వారా మీకు అందరికంటే కూడా ఎక్కువ మేలు జరగబోతుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగబోతుంది. అలాగే వీరు ఎంత అదృష్టవంతులని కూడా చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి అనుకూలమైన రోజని కూడా చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారు ఏ పని చేసినా కూడా వీరి జీవితానికి ఎంతో మేలైతే జరగబోతుంది. ఈ యొక్క రాశి గల వారికి అన్ని రకాలుగా కూడా అనుకూలమైన వ్యాపారంలో కావచ్చు, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా కావచ్చు, అన్ని రకాల్లో కూడా అనుకూలమైన రోజుగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. గతంలో చేసినటువంటి కొన్ని మంచి పనులను గ్రహించి ఆ వ్యక్తి అయితే మీ మనసుకు దగ్గర ఏదో ఒక రూపంగా మీకు సహాయం చేయాలన్నటువంటి వ్యక్తులు అయితే కూడా అయి ఉండవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి గతంలో తక్కువగా మాట్లాడిన వారు లేదా చాలా రోజుల తర్వాత కలిసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నా, వర్క్ చేస్తున్న పనికి సంబంధించిన దానైనా తెలిసిన వారైనా కూడా కావచ్చు. ఆశ్చర్యం ఏంటంటే కనుక ఈ వ్యక్తి మాటలు మీ మనసుని తాకుతాయి. చాలామంది చెప్తారు, అందరు మాటలు వినరు. మీరు కొంతమంది చెప్పే మాటలు ఖచ్చితంగా వింటారు. వారు అబద్ధం చెప్పినా నిజమని నమ్ముతారు. అదే మీకు ఉన్నటువంటి పెద్ద పెద్ద సమస్య అని అయితే చెప్పుకోవాలి. ఒక్కొక్కసారి మనసుకు ఘాటుగా చెప్పినా కూడా నిజమే చెప్తారు. అదే విషయంలో రేపటి రోజున మిమ్మల్ని కొంతమంది వ్యక్తులైతే మీ మనసును తాగే విధంగా కొంత ఘాటుగా చెప్పి కోపం చెప్పించే విధంగా అయితే మీకు తోడుగా ఉంటానని నమ్మించి మీరు నన్ను ఏం చేయలేవు అని మీకు సపోర్ట్గా అయితే నిలబడతారు. అదేవిధంగా ఈ వ్యక్తి చెప్పే యొక్క రాశి గల వారికి సహకారం ముఖ్యంగా డబ్బు లేదా ఉద్యోగం లేదా
కొన్ని సమస్యల కారణంగా అయితే కుటుంబ సమస్యలకు సంబంధించిన దాంట్లో చాలా వరకు బలంగా నిలబడేటువంటి వ్యక్తిగా అయితే ఉండబోతున్నారు. రేపటి రోజున ఒకదాని తర్వాత ఒకటి సంబంధించినటుంటుంది. ఈ విషయం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఆ వ్యక్తి పొగడ్తలు కాకుండా చర్యలతో సహకారం అయితే చేస్తారు. చాలామంది మిమ్మల్ని పొగుడుతారు. మిమ్మల్ని చాలా విధంగా అయితే మనపై వేలెత్తి చూపిస్తాడో వాడికి మంచోడుని మీరు గమనించాలి అని అయితే అనుకుంటూ ఉంటారు. ఆ పొగడుతలకు కాకుండా ఎక్కడైనా సరే చేసేటువంటి విధానం కూడా మీ యొక్క ఆలోచనలతో పెట్టుకుంటే మంచిది. మీకు అర్థం కాని సమయంలో పని అయిపోయి ఉంటుందనుకుంటారు. ఇక్కడే మీరు ఒక విషయాన్ని సస్పెన్స్ లైవ్‌గా అయితే అంతకు మించిన వ్యక్తి వస్తున్నప్పుడు అదొక పరీక్షలా పెడుతూ ఉంటారు. మీరైతే గమనించవలసిన అవసరం ఎక్కువగా ఉంది. మరీ ముఖ్యంగా మరొక వ్యక్తి పరిచయం అయితే గొడవ పెట్టుకోవాలని చూసేటువంటి వ్యక్తి అయితే రేపటి రోజున మీకు ఖచ్చితంగా కనబడతారు. ఇప్పుడు రెండో వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఈ వ్యక్తి తొందరగా ఉన్నట్టుండి ఎంతో కంగారుగా అయితే కనబడుతూ ఉంటాడు. వీరికి అసలు మాటల్లో తప్పులు వెతుకుతూ ఉంటారు. సాయంత్రం 6 తర్వాత ఒక చిన్న మాట పెద్ద గొడవగా మారేటువంటి అవకాశం కనబడుతుంది. రేపటి రోజున ఈ వ్యక్తి వల్ల ఎలాంటి మార్పు అయితే సంభవించబోతుంది? ఎటువంటి ప్రమాదాలు జరగబోతున్నాయి? ఈ వ్యక్తి ద్వారా ఏదైనా చేసే అది మీ మీద ఎంత నింద మోపబోతుందనేదైతే ఆ వ్యక్తి సహాయం కోసం మీరు పేరు వాడుకోవడం, ఏదో ఒక మూలన ఆ వ్యక్తి పేరునే అండగా వాడుకోవడం కూడా మిమ్మల్ని అణగదొక్కాలని చూసే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. మరి అలాంటి వ్యక్తి రేపటి రోజున మీరు కనపడతారు. ఆ వ్యక్తి మీకు మేలు చేస్తున్నాడా, చెడు చేస్తున్నాడా అనే విషయాన్ని కూడా రేపటి రోజున మీరు ఖచ్చితంగా కనుక్కోబోతున్నారు. అదేవిధంగా అయితే ఈ వ్యక్తి వల్ల మీకు జరిగేటువంటి అన్యాయాన్ని మీరు జీవితాంతం ఎంతో శిక్షలా అనుభవిస్తూ ఉంటారు. రేపటి రోజున ఈ యొక్క రాశిగల వారికి అన్ని రకాలుగా కూడా ఈ వ్యక్తి రెండో వ్యక్తి మిమ్మల్ని చాలా ప్రాబ్లమ్స్‌కి అయితే ఫేస్ చేయబోతున్నారు. ఈ యొక్క రాశిగల వారికి అన్ని రకాలుగా కూడా అనుకూలమైన యోగదాయకమైన రోజనైతే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిగల వారికి అనుకూలమైన రోజని కూడా చెప్పుకోవచ్చు. ఎంతో మిశ్రమమైన ఫలితాలైతే రాబోతున్నాయి. ఎంతో అన్యాయం జరిగినా కూడా ఆ వ్యక్తి మరణంగా అయితే మీరు అన్నాక అది లోనికి ఇబ్బంది కాకుండా అన్ని రకాలుగా కూడా మీ యొక్క జీవితంలో ఎప్పుడు ఊహించని విధంగా ఇబ్బందికరమైన ఒక వార్త కూడా జరగబోతుంది. ఇది మీకు రాని రోజుల్లో మరింత ఎక్కువగా మానసిక ఒత్తిడి, మనశ్శాంతి లేకుండా చేయడం ఎన్నో అవకాశాలైతే జరగబోతున్నాయి. మీ దగ్గర ఉన్నటువంటి స్నేహితులు, బంధువులు సంబంధించినటువంటి వాళ్ళు, మీ దాయాది వర్గం కూడా మీకు చెందినటువంటి వాళ్ళు రేపటి రోజున కలిసి నడుస్తున్నప్పుడు మాట్లాడిన వేళల్లో ఇది పూర్తిగా మీపై నువ్వు చేసావని మీపై లేనిపోని వ్యతిరేకతలు కలిగించడం కూడా జరుగుతుంది. దాంట్లో మీకు ఏదంటే దృష్టి పెట్టడం ఎలా విషయం అనేది కూడా మీకు రేపటి రోజున ఖచ్చితంగా తెలుసుకుంటారు. అదేవిధంగా రేపటి రోజున మీకు అనుకూలమైన రోజుగా అయితే గడవబోతుంది. సాయంత్రం ఫోన్ కాల్ ద్వారా లేదా ఏదైనా సరే ఎన్ని రకాల అనుకూలమైన రోజైతే చెప్పుకోవచ్చు. మీకు ఇతను చేసే ఒక న్యాయం వైపు మీ చెడు వైపు మాట్లాడితే అది మీకు ఎక్కువ చెడు ప్రభావంగా ఉండేటువంటి అవకాశాలున్నాయి. నిందలు పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి. రేపటి రోజున వాదనకు అస్సలు దిగవద్దు. మీరు రహస్యాలు చెప్పవద్దు. నిర్ణయాలు వెంటనే తీసుకోవద్దు. తొందరపాటు స్థానం అస్సలు పనికిరాదు. చెప్పిన విషయాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవడం ఎంతైనా అవసరం. రేపు అన్ని రకాలుగా కూడా ఈ యొక్క రాశిగల వారికి పవిత్రమైనటువంటి దృష్టిలో ఉంటారనైతే చెప్పుకోవచ్చు. ఒక దేవుని దూతలాగా మరొకరు శత్రువులాగా కూడా మీకు గమనిస్తారు. ఇది మీకు వచ్చేటువంటి మార్పులకు ముఖ్య సంకేతం అని చెప్పుకోవాలి. రేపటి రోజున పరీక్షకు గురైన విధంగా ఎటువంటి రోజు 2 రోజులు అయితే చాలా బలంగా మారుతారు. ఇక తప్పక పాటించాల్సిన పరిష్కారాలు ఏంటంటే కనుక రేపటి రోజున సాయంత్రం తర్వాత ఈ యొక్క రాశిగల వారు తప్పకుండా పాటించవలసింది ఒక దీపాన్ని వెలిగించాలి. అంతేకాకుండా సాయంత్రం పూట మీరు దీపం వెలిగించేటప్పుడు ఒక మనిషికి ఎవరికి చెడు మాటలు అనకండి. నిశ్శబ్దంగా ఉంటే మీకే బలం దొరుకుతుంది. ముఖ్యంగా రేపటి రోజున రాత్రి ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించుకోవాలి. వీలైతే రేపటి రోజున కొద్దిగా మీరు చెడు మాటలు మాట్లాడడం, అటువంటివన్నీ కోపపడడము, ఒత్తిడి తగ్గించుకోవడం ఇవన్నీ చేస్తే ఎంతైనా మంచిది. సాయంత్రం లోపల మీరు ఒక సరైన నిర్ణయం అయితే తీసుకోవాల్సి వస్తుంది. ఆ నిర్ణయం మీ జీవితాన్ని ఒక మంచి దిశగా అయితే మార్చబోతుందని అయితే తెలుసుకోవాలి. మరొక ఆ వ్యక్తి అయితే మీ శాంతిని పరీక్షించి ఏదో ఎంచుకోవాలనుకుంటున్నారు. భవిష్యత్తులో అదే నిర్ణయం అవుతుంది కూడా. గొడవ పడేటువంటి వ్యక్తి వల్ల మీకు పెద్ద నష్టం కలిగేటట్టు అనిపిస్తుంది. కానీ జాగ్రత్తగా ఉంటే అంతా సర్దుకుంటుంది. ఈ యొక్క రాశిగల వారికి లక్ష్మీనారాయణ యొక్క పూజ ఎంతగానో మేలు చేస్తుంది. అలాగే వీరి యొక్క జాతక ఫలాల ప్రకారం రేపటి రోజున ఇష్టదైవ నామ స్మరణ చేస్తూ ప్రతినిత్యం మీరు దైవాన్ని తలచుకుంటూ ఉండడం వల్ల ఏ పనిలో చేసినా, ఏ పని మొదలుపెట్టినా ముందుగా గణపతి పూజను చేయడం వల్ల మీకు విఘ్నాలన్నీ తొలగిపోతాయి అని అయితే చెప్పుకోవాలి. మీ పనిలో ఎటువంటి ఆటంకాలు అయితే కలగకుండా ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఎటువంటి దేవతారాధన చేయాలనేది. మన వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.